హాయ్ గైస్, సెకండ్ రివ్యూ ఆఫ్ ద డే డిస్క్లోజర్ డే మూవీతో వచ్చేసాను భయ్య. దిస్ మూవీ ఇస్ డైరెక్టెడ్ బై ద ఓజీ స్టీవెన్ స్పీల్బర్గ్. ఈయన దీనికంటే ముందు చాలా ఎపిక్ సినిమాలు డైరెక్ట్ చేశారు. దాంట్లో జాస్ ఒకటి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ షిండ్లర్స్ లిస్ట్ ఒకటి, జురాసిక్ పార్క్ కూడా ఆయన డైరెక్ట్ చేశారు భయ్య. ఫస్ట్ జురాసిక్ పార్క్, ఇంకా బొచ్చడి సినిమాలు డైరెక్ట్ చేశారు భయ్య. ఆయన చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా డిస్క్లోజర్ డే అనే సినిమాతో వచ్చేసారు. డిస్క్లోజర్ అంటే బహిర్గతం చేయడం, అంటే అందరి ముందుకి ఒక విషయాన్ని తీసుకురావడం. ఈ సినిమాలో ఏం బహిర్గతం చేశారు, హీరో ఎలాంటి సీక్రెట్స్ ప్రపంచం ముందుకు పెట్టడానికి ట్రై చేశాడు, ఆ సీక్రెట్స్ బయట పెట్టగలిగాడా, విలన్ గ్యాంగ్ ఆయన్ని ఆపగలిగిందా, ఇవన్నీ మీరు డిస్క్లోజర్ డే సినిమా చూసి తెలుసుకోవాలి భయ్య. డిస్క్లోజర్ డే సినిమా ట్రైలర్ చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యాను భయ్య. కానీ మూవీ అన్ఫార్చునేట్లీ నన్ను డిసప్పాయింట్ చేసిందనే చెప్తాను. సినిమాలో ఒక ట్రైన్ సీక్వెన్స్ బాగుంది భయ్య, అండ్ ఒక న్యూస్ రూమ్ సీన్ ఉంటుంది భయ్య. అప్రాక్సిమేట్లీ 2 to 3 minutes ఉంటుంది. చాలా బాగా కన్సీవ్ చేశారు. బట్ నరేషన్ అనేది నిద్ర తెప్పించేలా ఉంది. ఇది ఒక మిస్టరీ, సస్పెన్స్, కాన్స్పిరసీ థియరీ మూవీ భయ్య. దీనిలో సైఫై థీమ్ ని కూడా బ్లెండ్ చేశారు డైరెక్టర్ గారు. సినిమాలో సైఫై ఎలిమెంట్ యాడ్ అయినప్పటి నుంచే నేను మూవీతో డిస్కనెక్ట్ అయిపోయాను. అక్కడ నుంచి ఏదేదో జరుగుతుంటుంది భయ్య. ఇంకా వాళ్ళ ఇష్టం, ట్రాన్స్పోర్ట్ అయిపోతుంటారు ఎక్కడి నుంచో ఎక్కడికో, అన్ని సీక్రెట్లు తెలిసిపోతూ ఉంటాయి. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా అబ్రప్ట్ గా ఎండ్ అయిపోతుంది. ఈ సినిమా టెక్నికలీ బాగుంది భయ్య, పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. బట్ ఎక్సెస్ డైలాగ్స్, స్లో పేస్డ్ నరేషన్ అండ్ సైఫై ఎలిమెంట్స్ వల్ల డిస్క్లోజర్ డే కాస్త డిస్ప్లెజర్ డే గా మారింది. నాకు డిస్క్లోజ్ చేసింది ఏమైనా గొప్పగా ఉందంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చిన తర్వాత ఏది అంత షాకింగ్ అనిపించలేదు. సో ఫైనల్ గా ఏమంటానంటే భయ్య, డిస్క్లోజర్ డే మూవీ కొంచెం ప్రామిసింగ్ గానే స్టార్ట్ అయింది, బట్ క్లోజ్ మాత్రం డిసప్పాయింటింగ్ అయింది భయ్య. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్ ఇస్ బ్యాక్ రూమ్స్ మూవీ రివ్యూ. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.